Hello, rock stars and my wonderful viewers. Welcome to my channel Deepika's Little World. నేను మీ దీపిక. మాన్సూన్ సీజన్ కదా, ఇంట్లో కాలు అస్సలు నిలబడవు. ఏదైనా ఒక ట్రిప్ కంపల్సరీ వేయాల్సిందే. అందుకే రెక్కలు కట్టుకొని చిక్మంగళూరు స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ నుంచి. మేము మార్నింగ్ హైదరాబాద్ నుంచి 4:30 to 5 AM ఆ టైంలో స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము చిక్మంగళూరుకి. ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం చిక్మంగళూరు టౌన్కి కూడా. ఇప్పుడే చిక్మంగళూరు రీచ్ అయిపోయాము. సో రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాము. చూడాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం కదా, సో రూమ్స్ ఏవి బుక్ చేసుకోలేదు. సో వెళ్ళి రూమ్ చూసుకొని స్టే చేసి ఇంకా మార్నింగ్ ట్రిప్ స్టార్ట్ చేస్తాము. మొత్తం సైట్ వ్యూయింగ్ అంతా స్టార్ట్ అయిపోయాము సైట్ సీయింగ్ అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో వెళ్ళే దారిలో సిరీ కేఫ్ అని ఉంటుంది, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, అందుకే అక్కడికి స్టార్ట్ అయిపోయాం. క్లైమేట్ ఎలా ఉంటుందంటే అప్పుడే చాలా ఎండగా ఉంటుంది, అప్పుడే వర్షం వచ్చేస్తుంది, అప్పుడే చాలా క్లౌడీగా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మెయిన్గా మాన్సూన్ సీజన్లో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా చెప్పలేము. సో కంపల్సరీ మనము రెయిన్ కోట్స్ అయితే క్యారీ చేయాలి. పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా క్యారీ చేసుకోవాలి. ఇవి రెండు చూడండి, చక్కగా ఉన్నాయి. చూడడానికి అయితే ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను చూడండి. ఇది చిక్మంగళూరు వస్తే కంపల్సరీ మీరు ఇక్కడ విజిట్ చేయాల్సిన కేఫ్. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ తీసుకుంటారు. చూడండి, ఓన్లీ గ్రీనరీతో, ఫ్లవర్స్తో, లీవ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. నాకైతే ఈ స్టాచ్యూ చూస్తే భలే అనిపిస్తుంది అసలు. చాలా అంటే చాలా బాగా చేశారు. అందరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ కాఫీ కూడా సూపర్ ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. నాకైతే కాఫీ చాలా అంటే చాలా నచ్చుతుంది. మా బుడ్డది ఎంజాయ్ చేస్తుంది దాన్ని చూసి. చూడండి, అంత గ్రీనరీతోటే ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నాము పైన వ్యూ పాయింట్కి. సో మనకు వచ్చేసి ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ముల్లంగిరి పీక్ అని, జెడ్ పాయింట్, ఇలా చాలా ఉంటాయి. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము, జెడ్ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే ముల్లంగిరి పీక్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు చూసేసాము, అప్పుడు జెడ్ పాయింట్ మిస్ అయిపోయాము. సో ఈసారి జెడ్ పాయింట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము, హెబ్బే ఫాల్స్ జెడ్ పాయింట్ దగ్గరికి. చూడండి, అసలు నాకు తెలిసి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళే ప్రతి వే కూడా మంచి వ్యూస్ తోటే ఉంటుంది. ఫుల్ గ్రీనరీ, అసలు క్లౌడీగా ఎంత బాగుంటుందంటే ఇక్కడికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ చిక్మంగళూరు ట్రిప్ మాత్రం ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే రెయిన్ కోట్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుంది అనేది అయితే అసలు చెప్పలేము మనము. చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. చూడండి, అసలు వెళ్ళే రూట్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా మనం ఏ వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నా కూడా ఇంతే, రోడ్ మొత్తం ఇలా గ్రీనరీతోనే ఉంటుంది. పాత్ అక్కడక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది, ఘాట్ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకొని డ్రైవ్ చేయాలి. అండ్ మన ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చిక్మంగళూరుకి ఇక్కడ పాస్ ఉంటుంది, కర్ణాటక వాళ్ళ పాస్. అది కంపల్సరీ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఏ డేట్ అయితే మనం సైట్ వ్యూయింగ్కి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి, ముల్లంగిరి పీక్ అయినా ఇంకా జెడ్ పాయింట్, ఇలా వ్యూ పాయింట్స్ ఉంటాయి కొన్ని. సో అవి ఏవి చూడాలన్నా కూడా కంపల్సరీ మనకి పాస్ అయితే మ్యాండేటరీ. అది లేకపోతే పైకి అసలు అలో చేయరు. మెయిన్ వీకెండ్స్ అయితే ఆ పాస్ అప్పుడప్పటికి దొరకడం కూడా కష్టమే. సో మనం ఇంత దూరం వచ్చి కూడా అవి చూడకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది బ్యాక్. సో అది మాత్రం చూసుకొని కంపల్సరీ తీసుకొని ప్లాన్డ్గానే రండి. ఫ్రెండ్స్కి వెళ్తుంటే చిక్మంగళూరు టౌన్ నుంచి మధ్య మధ్యలో కొన్ని విలేజెస్ కూడా వస్తూ ఉంటాయి. అసలు వీళ్ళైతే చాలా బ్లెస్డ్, ఇలాంటి మంచి వ్యూలో, ఇంత గ్రీనరీలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు. రియల్లీ వీళ్ళు చాలా అంటే చాలా బ్లెస్డ్. సో మా జర్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాము. మధ్య మధ్యలో ఇలాంటి వ్యూస్ వస్తూ ఉన్నాయి. మొత్తం అంతా పచ్చదనంగా, చుట్టూ అసలు క్లౌడీ మౌంటైన్స్ కానీ, వీడియోలో కంటే ఇంకా రియల్గా ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ వరకు ఇంకా పైకి వెళ్తాము. జెడ్ పాయింట్ అంటే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మేబీ వర్షం స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎండ అనిపిస్తుంది, కానీ మధ్య మధ్యలో చాలా అంటే వర్షం అలా వచ్చేస్తూ ఉంది. సో చూడాలి. బట్ మీరు మాత్రం ఎప్పుడైనా మాన్సూన్లో అలా ట్రిప్ వేయాలి అనుకుంటే చిక్మంగళూరుని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. మధ్యలో ఇలాంటి విలేజెస్ వస్తూనే ఉంటాయి మనం వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు. సో కంప్లీట్ కొంచెం అప్ వెళ్ళిన తర్వాత ఘాట్ వస్తుంది బాగా.
సో మెయిన్ మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ దొరకదు. మధ్యలో ఒక టౌన్ అయితే వస్తుంది. ఆ టౌన్లో లిమిటెడ్ టైమింగ్స్లో ఫుడ్ ఉంటుంది, లైక్ 2-2:30. అంతకన్నా దాటితే మనకి ఫుడ్ దొరకడం కష్టము. సో ఆ విధంగా చూసుకొని ప్లాన్ చేసుకోండి. చిన్ని వాటర్ ఫాల్ క్యూట్గా ఉంది చూడడానికి. సో ఆ కనిపిస్తుంది కదా అక్కడ, అదే జెడ్ పాయింట్. మనం అక్కడికి వెళ్ళాలి. చెప్పాను కదా వర్షం పడుతుందని. సో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్. సో వెళ్ళే కొద్దీ అక్కడ రెయిన్ఫాల్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా వర్షం బాగా పడుతుంది. మనమైతే ఆల్మోస్ట్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. సో పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనము వ్యూ చూడాలి, జెడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ట్రెక్కింగ్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తారు అక్కడ. ట్రెక్కింగ్ చేసి వెళ్తే కనుక మనం ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది, అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు వచ్చేస్తూనే ఉంది. పెద్దగా పడుతుంది వర్షము. సో ఇలాంటి టైంలో ఏంటంటే డ్రైవింగ్ కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం మనకి అలవాటు లేని రోడ్స్. సో అటు నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, దట్టు రెయిన్ఫాల్ ఉంది అండ్ ఫాగ్ కూడా ఉంది. సో చూసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం ఇంకా దగ్గరికి, జెడ్ పాయింట్ దగ్గరికి. చాలా హెవీగా ఉంది, అందుకనే ట్రెక్కింగ్ వద్దని డిసైడ్ అయ్యాము. సో వర్షం వల్ల నేను వీడియో కూడా తీయలేకపోయాను. అండ్ హెబ్బే ఫాల్స్కి వెళ్దాము అని అనుకుంటే అక్కడ అసలు చాలా ఫుల్ రష్ ఉంది. సో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టేలా ఉంది మనకి జీప్ దొరకడానికి. అందుకని ఇంకా అది స్కిప్ చేసేసాం ఈసారి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని అంతంత టైం వెయిట్ చేయాలి అంటే కష్టం. పైగా అక్కడ లీచెస్ ఉన్నాయి, జలగలు అంటారు కదా అవి. సో అందుకని ఇంకా వద్దనేసి మేము రిటర్న్ అయిపోతున్నాము. చూడండి, రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. అలా ఉంటుంది, ఎన్ని టైమ్స్ వచ్చినా జెడ్ పాయింట్ ట్రెక్కింగ్ మాత్రం అవ్వట్లేదు. అయితే రిటర్న్ కిందకు వచ్చేస్తున్నాము. పైకరా లేకుంటుంది, అది చూసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా రిటర్న్. ఫైనల్లీ పైకరా లేక్కి రీచ్ అయిపోయాము. సో యాక్చువల్లీ ఈసారి వేరే రూట్ చూపించింది, తప్పిపోయామేమో అనుకున్నాం. ఎందుకంటే ఒక్క వెహికల్ కూడా లేదు రిటర్న్ మేము వచ్చేటప్పుడు. సో అందుకే కొంచెం భయం వేసింది. బట్ ఎనీవేస్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా బాగుంటుంది ఇక్కడ పైకరా లేక్. చిక్మంగళూరు వస్తే ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. వర్త్ కూడా ఈ ప్లేస్. అండ్ చిక్మంగళూరులో ప్రతి ప్లేస్ కూడా వర్తే, నేను చెప్తాను కదా. జస్ట్ మనం వెళ్ళే నార్మల్ పాత్ కూడా నాకు చాలా నచ్చుతుంది. నాకైతే చిక్మంగళూరు అంటే చాలా ఇష్టం నిజంగా. సో ఇది గాయస్ మన చిక్మంగళూరు. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ విజిట్ చేశాను కాబట్టి ఈసారి నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి అందుకనేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.